హాయ్ హలో అందరికీ క్రియేటర్ స్పేస్కి వెల్కమ్. కాస్త టైర్డ్ అయిన ఫీలింగ్ ఉంది, మీకు నా మొహంలో కనిపిస్తున్నట్టుంది. కవిత్వం ఏమీ పొంగి పొంగి పొర్లిపోదండి. అది ఎప్పుడు రావాలో ఎలా రావాలో అలానే వస్తుంది. మనం ధారగా పట్టుకోవాలంతే. ఒడిసి పట్టుకొని దాన్ని మనం అక్షర రూపాన్ని ఇస్తే ఒక మంచి కవితో మంచి కథో ఏదో మన ఫీలింగ్ని పంచుకోగలిగే ఒక మంచి మధురమైన రచన అవుతుంది. అవునా కదా? మీరైనా నేనైనా ఎవరైనా కవిత్వం ఎందుకు అయిపోయింది, ఎందుకు రాయలేకపోతున్నా, ఏమైంది నాకు, ఇలా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటానని నేను చాలా రోజులు ఆలోచించుకుంటూ ఉంటా. ఏంటి వస్తే పులుమని వస్తుంది, లేదంటే రాదు ఆగిపోతుంది అని. కానీ ఒక్కొక్కసారి మళ్ళీ నాకు నేనే జవాబు పడుతూ ఉంటాను అనమాట. సరే, వచ్చినప్పుడే ఒడిసిపట్టుకుందాం, దాన్ని కవిత్వంగా మారుద్దాం, నాకు ఇష్టమైన రచన చేద్దాం అనిపిస్తుంది. అలా కొన్నిసార్లు అండి మనం మామూలుగా అనుకోం కానీ ఆలోచించాం కానీ ఏదైనా కవిత వచ్చిందనుకోండి, అద్భుతంగా వరుస పెట్టి వస్తుంది. రాలేదనుకోండి, రాసేసి 2 నెలలు వెయిట్ చేసినవి కూడా ఉన్నాయండి. ఒకప్పుడు రచన చేసిన కొత్తలో ఎలాగైనా ఎప్పుడు బయట పెట్టుకుందాం, ఇది ఎవరికైనా చూపించేయాలి, ఎవరో ఒకళ్ళు మెప్పు పొందాలి ముందు అర్జెంటుగా అని అనిపించేది. నెమ్మదిగా నన్ను నేను మలుచుకున్న విధానం అంటే చూస్తున్నా కదా, మెహర్లాటోని చూస్తున్నప్పుడు ఇంకా మంచిగా సరే మనం కంగారు పడక్కర్లేదు, మనం కాస్త నిదానంగానే వర్క్ చేసుకోవాలి అని అనిపించి నా పనులు అన్నీ అయిన తర్వాత ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుంటే ఒక 2 పంక్తులు వస్తాయి. వచ్చాక అప్పుడు పెడుతున్నా. ఈ మధ్య చాలా తగ్గింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కదా, మామూలుగా రోజుకు ఒక 3 కవితలు అలవోకగా వచ్చిన రోజులు ఉన్నాయండి. అది కవిత అనుకున్నాం కానీ అన్ని కవితలు కావు. కొన్నిసార్లు కవిత కన్నా మన అత్యుత్సాహం ఉంటుంది చూసారా, ఆత్రం, అదే ఎక్కువ మాట్లాడిస్తుంది, అదే ఎక్కువ రచన చేసేలా చేస్తుంది. సరే, అది కూడా ఒకందుకు మంచిది, ఎందుకంటే రచన వైపే మనల్ని ముగ్గి ఉండేలా చేస్తుంది. కాబట్టి అది కూడా మంచిదే. కానీ దాచుకునే గుణం ఉండాలి, అన్నీ బయట పెట్టేయకూడదు, అలానే అన్నీ దాచుకోకూడదు. రెండూ చేయాలి, అటు ఇటు 2 వైపులా ఉండగలిగితేనే ఒక మంచి రచన పుడుతుంది. సరే, టైం అయిపోతుంది. కవిత చదవనా? నువ్వేనా అది 20/12/2020లో రాసింది. ఎందుకు రాశానో ఎప్పుడు రాశానో అడగండి, నాకు తెలియదు. నువ్వేనా ఆ పూల తీగల గలగల మాటన అదే జాబిలి చేతిలోకి జారినట్టుగా నీ మనసేం చేస్తోంది? నిన్ను నా మీదకు ఉసిగొలుపుతూ నిజానికి ఈరోజు తెల్లవారుతుండగా నీ ఆర్తి సెగ తగిలి 3 వారిన హృదయమల్లే మిగిలిపోయాను. నువ్వేసిన గుర్తులను తుడుచుకొని